ఈ టెంపుల్కి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిగా సేవ చేయాలి అనే పేరు పెట్టుకొని సేవ చేస్తున్నారు పోచయ్య గారు అండ్ భాను గారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే మనలో చాలా మందికి ఉంటుంది కదా, ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ నెరవేరకుండా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పిన చిట్కాలు పాటిస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలు 11 రోజులలో నెరవేరుతుంది. కరమండి, మీరు ఈ గుడికి సేవ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 45 years అవుతుంది. 45 years. నేను ఇప్పుడు 57 years. నేను 12 years నుంచి చేస్తున్నాను. ఓకే, అంటే ఇంతకుముందు మేము విన్నాము ఈ టెంపుల్కి వచ్చి ఇలా పూజ చేస్తే చాలు, అలా కోరుకున్న అన్ని నెరవేరుతాయి అంటారు కదా, ఆ పూజ విధానాలు ఎలా ఉంటాయి? చెప్తున్నాను. నా పేరు పోచయ్య. నాకు ఒక 45 years నుంచి చేస్తున్నాను సేవ. అప్పుడు చిన్న గుడి ఉండే ఇక్కడ అమ్మవారు. ఆ తర్వాత మేము మా కృష్ణ సారు ఇక్కడ స్థలం ఆయనదే కేటాయించి పెద్ద గుడి కట్టించారు. అంతకుముందు ఇక్కడ చిన్న టెంపుల్ నుంచి కూడా 11 వారాలు పూజ చేస్తే, కానీ అమ్మాయిలకు పెళ్లి కాని వాళ్ళు కానీ, సంబంధాలు వచ్చి పెళ్లి కాని వాళ్ళు కానీ, ప్లస్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా 15 సంవత్సరాలు పెళ్ళి అయ్యి పిల్లలు లేని వాళ్ళు కానీ, చదువు కోసం కానీ, జాబ్ కోసం కానీ, భార్య భర్తలు ఏదో గొడవ పడి ఎవరింటి దగ్గర వాళ్ళ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అట్లా ఉన్నవాళ్ళు కానీ, ఆ విధంగా ఇక్కడ అమ్మవారి పూజ చేస్తే 11 వారాలు చేస్తే యథావిధంగా 5 వారాలకే 50% రిజల్ట్స్. 50% రిజల్ట్. ఆ పూజ విధానం ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఈ పుట్ట దగ్గర కొంచెం నూనె వేసి దీపం ముట్టించి 2 అగరబత్తులు వెలిగించి ప్రదక్షిణ చేసుకొని అక్కడ పసుపు కుంకుమ వేసి అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళి పెద్ద గుడిలో పోయేసి అక్కడ నిమ్మకాయ దండలు 11 నిమ్మకాయ దండలు 2, 21 దండ 1 అవి వేసితే ఆ పంతులకి ఇస్తే పంతులు అక్కడ అమ్మవారికి వేసి గోత్రనామాలు చదువుతారు. ఎవరు కూడా మేము డబ్బులు అడగము, వాళ్ళ ఇష్ట విధంగా ఉండిలో ఏమిస్తారో అలా. వాళ్ళకు ఒక 11 weeks కంటే ఒక 5 weeks లోపల నీకు 50%, 40 నుంచి 50% రిజల్ట్స్. ఆ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా చేసిన వాళ్ళు 2 వారాలు అయిపోయి 3వ వారానికి వచ్చే వరకు ఎంగేజ్మెంట్లు అయిపోయాయి. 7 weeks అయ్యే లోపల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. కొంతమంది 11 weeks లోపల పెళ్ళిళ్ళు అయినాయి. ఆ తర్వాత వడి బియ్యం పోసి చీర జాకెట్లు పెట్టి ఇది చేశారు. వారంలో శుక్రవారం అన్న మీరు వెన్నుకోండి, మంగళవారం అన్న వెన్నుకోండి. అయితే నా పేరు కూడా నేను ఇక్కడనే పుట్టాను. 57 years కింద నేను ఇక్కడ పుట్టాను కాబట్టి ఆ తల్లి పేరు నాకు పెట్టారు. నేను కాక ముగ్గురు పేరు కూడా పోచయ్యనే పెట్టారు. ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం అందరూ బాగుండాలి, ఆ సారు కూడా బాగుండాలి, లోకమంతా కాలనీ మొత్తం కూడా బాగుండాలి. ఆమె ఏదో ఒక రూపంలో నాకు డబ్బు పుట్టిస్తుంది. నాకు ముగ్గురు అమ్మాయిల పెళ్లి కూడా చేశాను. ఆ తల్లి ఆశీర్వాదము మా పిట్లకృష్ణ ఆశీర్వాదం వల్ల మేము ముగ్గురు అమ్మాయిల పెళ్లి కూడా చేశాం. పిట్లకృష్ణ సారు, లక్ష్మీదేవి, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ధన్యవాదాలు చెప్తున్నాను.